హాయ్ అండి. నేను మీ స్మైలీ. వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్. ఈరోజు కథ 'చెంత చేరవే చెలియా' 23వ భాగం. కథలోకి వెళితే ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి తప్పకుండా వస్తుంది. ఈరోజు సాయంత్రం ఎలాగైనా నా మనసులోని విషయం తనకు చెప్పేస్తా అని తన ఫ్రెండ్‌కు చెప్పి సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూసి స్నానం చేసి గుడికి వెళ్ళగానే అక్కడ ఉన్న అమ్మాయిని చూసి షాకయ్యాడు ఈశ్వర్. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు తన గుడిలోని పార్వతీమాతకు దండం పెట్టుకుంటున్న ప్రియురాల్ని చూసి ఆనందంతో దగ్గరికి వెళ్తుండగా తన తల్లి ప్రేమని పూర్తి అనుభవించకుండానే నీలో ఐక్యం చేసుకున్నావు. తండ్రి ఉన్నా లేని వాళ్ళ తన ప్రేమను దూరం చేశావు. పిన్ని రూపంలో ఇంకో తల్లి వస్తుందన్న ఆనందపడేలోగా నన్ను దూరం పెట్టేలా చేసి నన్ను ఒంటరిదాన్ని చేశావు. పుస్తకాలని నా నేస్తాలుగా చేసుకుని చదువుతున్న నాకు ఆ మనశ్శాంతి కూడా ఎందుకని మధ్యలోనే చదువు ఆపించేశావు. పోనీలే, కాబోయే మొగుడైనా ప్రేమను పంచుతాడు అనుకుంటే కట్నం కోసం వీధించి మొదటి భార్యను పొట్టన పెట్టుకున్న వాడికి నన్ను బలివ్వాలని చూస్తున్నావు. ఇంత చేసినా నీ మీద నాకు కోపం రావడం లేదు. నా తలరాతను తలుచుకుని నా మీద నాకే జాలిగా ఉంది. ఎవరి మీద అయినా జాలిపడవచ్చు, కానీ తన మీద తాను జాలిపడే పరిస్థితి వచ్చినప్పుడు మనిషి బతుకున్న శవంతో సమానం. శవమయ్యే ధైర్యం లేదు కాబట్టి మనసు లేని మనిషిగా పెళ్లి చేసుకుని చచ్చేదాగా జీవోత్సవంలా బ్రతుకుతా. ఇదే నా తలరాత. నా జీవితం ఇంతే అని, నాకంటూ భవిష్యత్తు ఉండదని అర్థమైంది. ఇంకా లేనిపోని ఆశలు పెట్టుకుని మామూలు ఆడపిల్లలా కలలు కనడం, ఊహించుకోవడం ఈ రోజుతో మానేస్తాను. నా చిన్న జీవితం ఎలాగో గడిపే స్వేచ్ఛ లేదు. కనీసం మనసు లేని మనిషిగా, రాతి గుండె గల ఆడదానిగా సంఘంలో బతికే ధైర్యాన్ని అయినా ఇవ్వు తల్లి అని కన్నీళ్లతో అమ్మవారికి నివేదన చేసుకుంది పార్వతి. ఆ మాట వినగానే గుండెల్లో తూట్లు పొడిచినట్టుగా, మనసంతా పెట్టేసినట్టుగా మనిపించి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతున్న తన చెయ్యి పట్టుకున్నాడు. చెయ్యి పట్టుకున్న అతగాడి వైపు తలెత్తి సూటిగా చూసింది పార్వతి. క్షమించండి, మిమ్మల్ని అవమానపరచాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. ఒక్క పెళ్లి చేసుకునే ఉద్దేశం తప్ప. ఏం మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపోతూ చూసింది. చిన్న వయసులోనే తండ్రి పోవడం, కష్టపడి తల్లి పెద్ద చేయడం, బీకాం వరకు చదువు చెప్పించడం, బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం, అందులో జాబ్ కొట్టడం, పాలకొల్లుకి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అవ్వడం, గుడిలో నిన్ను చూడటం, చూసిన మొదటి చూపులోనే నిన్ను ప్రేమించడం, నీకు పెళ్లి కాలేదని ఆనందపడటం, తర్వాత నిన్ను ఫాలో అవ్వడం, మూగగా ఆరోధించడం, నీకు పెళ్లి ఫిక్స్ అయిందని బాధపడటం, నాలో ఉన్న ప్రేమని ఈరోజు ఎలాగైనా తెలియజేయాలని గుడికి రావడం, లక్కీగా నువ్వు ఇక్కడ ఉండటం, ఇది నా కథ అని వివరించాడు ఈశ్వర్. కథ అయిపోతే నేను ఇంటికి వెళ్తాను. ఇది సృష్టించినది కాదు, జరిగినది. ఒక్కసారిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటే ఎవరికైనా షాకింగ్గాను, ఆశ్చర్యంగాను, భయంగాను, నమ్మకం లేకుండానూ ఉంటుంది. అది మీరైనా సరే. నా గుండెల్లో గుడి కడతాను, కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను, ఇంట్లో మహారాణిలా ఉండవచ్చని లేనిపోని కబుర్లు చెప్పి ఆ కథ ఈ వ్యక్తిని కాదు. తండ్రి లేకుండా ఒంటరిగా పెరిగిన వాడిని, తల్లి సంరక్షణలో భయం భక్తితో, క్రమశిక్షణతో, చదువుతో పాటు నైతిక విలువలు నేర్చుకుని పెరిగిన వాడిని, తల్లి విలువ తెలిసిన వాడిని, ఆడదాన్ని అర్థం చేసుకున్నవాడిని, వచ్చిన భార్యని ప్రేమగా చూసుకుంటానని, తనకు వచ్చిన కష్టాన్ని నా కష్టంగా భావిస్తానని హామీ ఇవ్వగలను. ఆ మాటకు ఆశ్చర్యపోతూ తలెత్తి చూసింది. అమ్మవారి ముందు అబద్ధం చెప్పాల్సిన అగత్యం లేదు. ఆదివారం ఇక్కడ ఈ గుడిలో పార్వతీమాత సాక్షిగా ఈ పార్వతిని ఈశ్వరుడి సతిగా చేసుకుంటాను. ఈ 2 రోజులు బాగా ఆలోచించు. నీకోసం, నీ ప్రేమ కోసం ఈ ఈశ్వర్ నీకై ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉండలేక స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోయి తన రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని మంచం మీద కూలబడి గుండె ఆగిపోయేలా కొట్టుకుంటున్న తన గుండె వేగాన్ని అదుపు చేయటానికి ప్రయత్నిస్తూ అతడు చెప్పిన మాటలు మర్చిపోవటానికి ప్రయత్నించి కళ్ళు మూసుకుంది. నువ్వు నా జీవితంలో అడుగు పెడితే నాకంటే అదృష్టవంతుడు లేడని ఆనందపడతా, లేకపోతే దురదృష్టవంతుణ్ణి అని బాధపడతా. అతడు చెప్పిన మాట చెవిలో మారుమ్రోగుతుంటే నిద్ర రాక లేచి కూర్చుంది పార్వతి. అంటే అతడు మంచివాడా లేక మోసగాడా? నమ్మి వెళ్ళవచ్చా? ఏమిటి ఈ పరీక్ష తల్లి? ఇది నా పూజాఫలం అనుకోనా?
లేక నా జీవితం ముగించడానికి ఇదొక పన్నాగమా? ఎవరు నా వాళ్ళో, ఎవరు పరాయి వాళ్ళో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాను. నీవే ఒక దారి చూపించమ్మా అని అమ్మవారికి దండం పెట్టుకుని కళ్ళు మూసుకొని పడుకుంది పార్వతి. అరే! పెళ్లి సామాన్లు రెడీ. పెళ్లి జరిపించడానికి పంతులుగారు రెడీ. పెళ్లి బట్టల్లో పెళ్లి కొడుకు రెడీ. మళ్ళీ పెళ్లి కూతురు ఏదిరా? అని కంగారుగా అడిగాడు శీను. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉందిరా. తప్పకుండా తనొస్తుంది అంటుండగానే ఎర్రటి పట్టు చీర కట్టుకుని, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని, వాళ్ళు జడలో మల్లెపూలు పెట్టుకుని, నగలతో రెడీ అయి బుట్ట బొమ్మలా నడిచి వస్తున్న పార్వతిని చూడగానే అదిగోరా నీ చెల్లి అని గర్వంగా నవ్వుతూ సమాధానం చెప్పాడు ఈశ్వర్. రా చెల్లి అని శీను పిలవగానే నాకు కూడా ఒక తోబుట్టు ఉన్నాడా అని ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో చూస్తున్న పార్వతిని చూసి నాకు కూడా చెల్లెలు లేరమ్మా రా అని పీటల మీద కూర్చోబెట్టి పంతులుగారి వేదమంత్రాల సాక్షిగా అమ్మవారి ఆశీర్వాదంతో పెళ్లి జరిగిపోయింది. తన మెడలో తాళి పడగానే తనకు తెలియకుండానే కన్నీళ్లు జలజలా రాలాయి. తన పాదం మీద 2 నీటి చుక్కలు పడగానే నీ బాధకు కారణం కాకుండా చూసుకునే బాధ్యత నాది దేవి అని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆపండి ఆపండి అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న టైంలో మధ్యలో ఈ ట్విస్ట్ ఏంట్రా అని వెనక్కి తిరగగానే పోలీసు జీపులో ఎస్ఐ గారితో వచ్చిన సవతి తల్లిని చూసి షీను షాక్ అవ్వగా కంగారు పడుకు నే చూసుకుంటానని కళ్ళతో సైగ చేశాడు ఈశ్వర్. ఏంటే నంగనాచి పెళ్లి కావాల్సి వచ్చిందా? అది ఈ అనామకుడితో. ఎన్ని రోజుల నుంచి సాగిస్తున్నావే ఈ రంకు? ఆ మాట వినగానే పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అయ్యారు కాబట్టి సరిపోయింది. లేకపోతే గుడి కూడా చూడకుండా చంప పగలగొట్టేవాడిని జాగ్రత్త. నా ముందే తనని కొడతాను అంటున్నావు. బలవంతంగా పెళ్లి చేసుకున్నావు. ఏంటి నీ వ్యవహారం అని గద్దించాడు ఎస్ఐ గారు. సార్ నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని. తను నా ఫ్రెండ్ మరియు నా కొలీగ్. నా భార్య మైనర్ కాదు మేజర్. మీకు అనుమానం ఉంటే ఆ అమ్మాయి సర్టిఫికెట్స్ చెక్ చేస్తే మీకే తెలుస్తుంది. ఇదిగోండి నా బ్యాంక్ ఐడి నంబర్ అని ప్రూఫ్ చూపించాడు ఈశ్వర్. మరి బలవంత పెళ్ళన్నారు. ఏమ్మా నీకు ఈ పెళ్ళి ఇష్టమా అని పెళ్లి కూతుర్ని అడిగాడు. నేను మేజర్ని సార్ 18 దాటి 19 అని తన స్టడీ సర్టిఫికెట్స్ చూపించింది. బలవంతంగా పెళ్లి చేయబోతుంది నా పిన్ని. ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈయన కాబట్టి ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ఇష్టపూర్వకంగా ఈ పెళ్లిని చేసుకున్నానని వినయపూర్వకంగా నమస్కరించింది పార్వతి. తన సర్టిఫికెట్స్ చూసి మేజర్ అని కన్ఫర్మ్ చేసుకుని ఫైన్ అమ్మా ఇష్టపూర్వకంగా అన్నావు కదా, ప్రాబ్లం లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే కంప్లైంట్ ఇవ్వు. మీ రక్షణే మా ధ్యేయం. కంగ్రాట్స్ ఆఫీసర్ అని ఈశ్వర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి సారీ అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మీ డ్యూటీ మీరు చేశారు సార్. మీలాంటి నిజాయితీ గల ఆఫీసర్లకి సెల్యూట్ చేయాల్సింది మేము. ఆ అమ్మాయిని సాధించడమే కాకుండా బంగారం లాంటి అబ్బాయిపై నింద వేస్తావా? నంగనాచిలా పితూరీలు చెప్పింది నువ్వు. ఆడదానివని మొదటి తప్పు కాబట్టి వదిలిపెడుతున్నాను. లేకపోతే లాకప్లోకి వేసి 4 తన్నేవాడిని అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు ఎస్ఐ గారు.